ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 4వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. విమానాలు రాకముందు గాలి ఓడలు ఉండేవి. వీటిలో ప్రయాణం చేసుకునే వాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే ఓడని ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి అనేది. ఆ గాలి ప్రవాహాలు ఓడని పైకి తీసుకెళ్తాయి. ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? పక్షులు వాళ్ళకి నేర్పినాయి. పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాలులో ఎగురుతుంది. కానీ ఏదైనా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది. శ్రమలు దేవుని ఎదురుగాలులే. వ్యతిరేకంగా వీచే గాలులు, పెనుగాలులు కూడా ఇంతే. అవి మానవ జీవితాలను దేవుని వైపుకు ఎగరేసుకుని తీసుకుపోతాయి. ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా ఉక్కగా ఉండి ఆకైన కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది. అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది. అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది. గాలివాన, మెరుపులు, ఉరుములు వ్యాపిస్తాయి. భూమంతటినీ తుఫాను కమ్ముకుంటుంది. వాతావరణమంతా మంచు కడిగిన మల్లి పువ్వులా అవుతుంది. గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది. ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది. మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది. తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది. స్వచ్ఛమై, పరిశుద్ధమై, క్రొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకములో కొంత భాగం భూమికి దిగి వచ్చిందా అనిపిస్తుంది. ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి. సముద్ర విశాలం మీదికి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమీ రాదు. గాని గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి. పిల్లన గ్రోవి నుండి బయటికి వస్తున్న గాలిని వెలుతో మూసినప్పుడే సంగీత మధురిమ మన చెవిన పడుతుంది. నీ ఆత్మను జీవితపు అడ్డంకులకు ఎదురుగా ప్రవహింపజేయి. బాధలనే క్రూరమైన అరణ్యాల గుండా చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకంగా ప్రవహించనయ్యి. అది కూడా పాటలు పాడుతుంది. గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే, బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలనని, తనకు రెక్కలున్నాయని. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.